పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలంటూ నాగర్ కర్నూలు జిల్లా పాడి రైతులు రోడ్డెక్కారు. జడ్చెర్ల కోదాడ నేషనల్ హైవేపై పాలు పారబోసి నిరసన తెలియజేశారు. కల్వకుర్తి మండలం మార్చాల గ్రామ పాడి రైతులకు 2 నెలలుగా 4 బిల్లులకు సంబంధించి సుమారు ₹1.5 కోటి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లులు రాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ధర్నాకు దిగారు. దాంతో జడ్చెర్ల కోదాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. పాడి రైతుల బిల్లులు రాకపోవడంతో మరొకసారి పాడి రైతులంతా కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం మార్చాలలో కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూడవచ్చు, నేషనల్ హైవే పైన కూడా ప్రధాన రహదారి పైన మార్చాల గ్రామస్తులు, మార్చాల పాడి రైతులంతా కలిసి గత 2 నెలలుగా బిల్లులు రావడం లేదని చెప్పేసి రోడ్డెక్కి పాలను నేలపై పారబోసి వాళ్ళ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ రైతులు, పాడి రైతులు ఉన్నారు, వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న, చెప్పండి, ఎన్ని రోజులుగా మీకు ఈ బిల్లులు రావట్లేదు? ఏంటి పరిస్థితి ఏంది? తర్వాత గతంలో ఎట్లా ఉండి ఇప్పుడు ఎట్లా ఉంది? మాకు ఇంతవరకు 2 నెలల సంది మాకు బిల్లు వస్తలేవు. దాదాపు మా తాను 150 మంది ప్రొడ్యూసర్లు ఉన్నాము. రోజుకు 4,000 లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తాం మార్చాల్లో. మాకు దాదాపు ₹2 కోట్ల మాకు మార్చాలకి పెండింగ్ ఉంది విజయ్ డైరీ. అది ఇంత ముందుకు మాకేంటంటే 15 రోజులకు ఒకసారి మాకు బిల్లు వచ్చేది. ఈ మధ్యలో కాలంలో 60 రోజులకు వచ్చినా ఇంతవరకు లేదు. ఇంకోటి, గౌరవ ముఖ్యమంత్రి ఏం చెప్పారంటే, ఇంత పాత ప్రభుత్వం ఇచ్చిన బకాయిలు అది ప్రోత్సాహకాలు మేము ఇవ్వలేము, ఇప్పటి నుంచి ఏప్రిల్ నుంచి మేము ఖచ్చితంగా బిల్లు కల్పిస్తాను. ఇంతవరకు ₹1 కూడా మాకు అది రాలేదు, ఆ ప్రోత్సాహం కూడా రాలేదు. రైతులు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే మా తాను ఉన్నది మార్చాల 4,000 లీటర్లు, అంటే వ్యవసాయం అంతా బంద్ చేసుకొని మేము ఖాళీ పాల మీదే బతున్నాం ఎక్కువ శాతం. ఆ పాల బిల్లు కూడా రాక, అంటే ఏ దానికి పైసలు లేక చాలా ఇబ్బందులు. కలుగుర్తి కోదామంటే లేదు. ఇంత మామూలుగా షాపులలో మేము ఇంత ముందుకు 15 రోజులకు ఒకసారి పైసలు ఇచ్చేటోళ్ళం. ఆ పైసలు ఇవ్వకపోయేటాక 2 నెలలు అయిన తోలకు వాళ్ళు ఉద్ధరిస్తలేరు. అంటే ఉపవాసం ఉండి చేయవలసి వస్తుంది. అంటే మేము కష్టపడ్డది, ఇది ఏదో మాకు ఫ్రీగా ఏమంటుంది లేదు. మేము భోజన పాలకే మాకు పైసలు ఏమంటేనే ఇంత ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ఇబ్బందులు పెడితే అంటే మా తాన ఉన్న రైతులు మొత్తం పోతారు. అంటే ఏం చేయాలి? మాకు సావే శరణ్యం, వేరే ఏం లేదు మాకు శరణ్యం. అందుకోసం ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని మాకు పెండింగ్ బిల్లుతో సహా ₹4 ప్రోత్సాహం కూడా వెంటనే విడుదల చేసి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పాడి రైతులు, ముఖ్యంగా అన్ని అంటే సకలం కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎటువంటి పరిస్థితి ఉంది సార్? ఇప్పుడు ఏంటంటే మెయిన్గా మా చేరి అయితే పాల ఉత్పత్తిదారులు, వ్యవసాయానికంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఏంటంటే విజయ్ డైరీ నుండి మేము ఇక్కడ ఏ ప్రైవేట్ సంస్థకు పోయకుండా మార్చాల గ్రామంలో విజయ్ డైరీ ఆనాడు సంది నమ్ముకున్నాం. ఇప్పుడు కూడా అదే విజయ్ డైరీలో పాల్గొతున్నాం. కాకపోతే గత ప్రభుత్వంలో ఎప్పుడు 15 రోజులకు ఒకసారి బిల్లు పడేది. ఈ ప్రభుత్వం ఫిబ్రవరి నుండి 1 బిల్లు, 2, 3, 4 బిల్లులు అయినా కూడా చేయకపోతే పరిస్థితి ఏంటంటే, వాడు భార్యాభర్త కష్టపడి పొద్దుగాలు వేసి ఆమె జీవనాధారం చేసుకుంటూ 15 రోజులకు బయట సామాను కానీ, ఫర్టిలైజర్ మందులకు కానీ, పిల్లల స్కూళ్ళకు కానీ ఇవన్నీ సమస్యలు పెట్టి 15 రోజుల నాడు వస్తుంది బిల్లు ఇస్తామనే ఉద్దేశం ఉండే. సాహుకారులు ఎవరు అప్పును నమ్మదలేరు. పోనీ బ్యాంకులకు పోయినా కూడా బ్యాంకులు ఎవరు టేకెటోళ్ళు లేరు. పోనీ గత ప్రభుత్వం ఇంతో రైతు బంధు ఇస్తుండే, ఆ రైతు బంధు కూడా బంద్ చేసిరు ఇప్పటి ప్రభుత్వం. దాని విషయంలో ఇన్ని ఇబ్బందులు పడుతుంటాయి. ఇప్పటికీ ఈ చేడికి 4 బిల్లులు అవుతున్నాయి. 4 బిల్లులకు కూడా కనీసం ఇప్పటికీ స్పందించకపోతే, అవును మొన్న ఇప్పుడు ఎవరు మన సీఎం గారు ఏం చెప్పినాడు, ఏప్రిల్ నుండి కూడా మళ్ళీ ₹4 చార్జ్ చేయండి. బిల్లు లేవు. ఇప్పుడు ₹4 వచ్చే పైసలు తర్వాత విషయం. మాకున్న పైసలు సంతోషపడతాం. కాకపోతే కష్టకాలంలో ఇప్పుడు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రధానంగా ఈరోజు ఏ డిమాండ్తో మీరు రోడ్డు పైకి? ఈరోజు ప్రధానంగా పాడి రైతులకు బిల్లులు రావడం లేదని, బిల్లులు చెల్లించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేసి ఈరోజు మార్చాల పాడి రైతులు, గ్రామస్తులు అంతా కలిసి ఈ రోడ్డుకి రావాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాలు 15 రోజులకు ఒకసారి ఇచ్చేది. ఈ ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి 4 బిల్లులు పెండింగ్ ఉంటే మరి ఈ రైతులను ఆదుకోకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి. మనం ఒక రైతు రాత్రి వాళ్ళు కష్టపడి, భార్యాభర్తలు కష్టపడి, పిల్లల జిల్లంతా కష్టపడి పాడి పరిశ్రమని ఆధారపడి జీవన కొనసాగిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ బిల్లులు చెల్లించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ పాడి రైతులు 6 కాలం కష్టపడి, అంటే పిల్ల జల్లలతో అంతా కూడా, భార్య పిల్లలతో కూడా పూర్తి స్థాయిలో పాడి పశువుల దగ్గరనే ఉండి ఇదే జీవనాధారం అని చెప్పేసి నమ్ముకొని రోజంతా కష్టపడితే చివరకు ప్రభుత్వానికి పోసినటువంటి పాలు ఏదైతే విజయ్ డైరీకి పోసినటువంటి ఇన్సెంటివ్ మాట దేవుడు ఎరుగు. ఇప్పుడు మేము పోసినటువంటి నిజంగా కష్టపడినటువంటి డబ్బులు సకాలంలో ఇవ్వకపోవడంతో మేమంతా కూడా రోడ్ల మీదకి వచ్చామని చెప్పేసి, వ్యవసాయ పొలాల్లో ఉండాల్సిన మేము రోడ్లపైకి వచ్చి మాకు ఉన్నటువంటి పాలను నేలపాలు చేసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పేసి, ఏదేమైనప్పటికీ తొందరగా
తొందరగా పాల బిల్లులు చెల్లించకపోతే పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు దిగుతామని చెప్పేసి ఇక్కడ మార్చాల గ్రామానికి సంబంధించిన పాడి రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా మార్చాల నుంచి.